చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ లాంటి ఒక చెంపదెబ్బ కొట్టాడు. ఏంటంటే హెరిటేజ్ పెరుగులో కల్తీ జరుగుతోంది, తినడానికి కరెక్ట్ గా లేదు అని చెప్పేసి ఫుడ్ డిపార్ట్మెంట్ FSSI ఒక రిపోర్ట్ ఇచ్చింది. ₹1,00,000 జరిమానా వేసింది. ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ₹1,00,000 జరిమానాతో సరిపెట్టుకుంది ఫుడ్ డిపార్ట్మెంట్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు దేవునితో పెట్టుకున్నారు, మీరు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇది జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే అని తెలియజేస్తూ ఇలాంటి ఆరోపణలన్నీ ఆపి పరిపాలన పైన ముఖ్యంగా ప్రజలకు ఏమి చేయాలి, మేము న్యాయం చేస్తామని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ న్యాయం చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్సీపీ తరఫున అందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీ చేతనైతే ప్రజల్ని పరిపాలించండి, ఆంధ్రప్రదేశ్ని బాగా కాపాడుకోండి. కానీ ఇలాంటి ఆరోపణలు నిన్నటి రోజు హెరిటేజ్ సంస్థ మీద ₹1,00,000 జులుమానా వేయడం జరిగింది. పెరుగులో కల్తీ ఉందని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ సొంత హెరిటేజ్ కంపెనీలలోనే ఉత్పత్తి అవుతున్న పాలు పెరుగు కానీ దాంట్లోనే ఇది లేదు అంటే మీరు 100 ఏళ్ళు బతకాలి, ప్రజలు 150 ఏళ్ళు బతకాలి అంటే ఏ విధంగా బతుకుతారు? మీరిచ్చే పెరుగులో కానీ పాలలో కానీ నాణ్యత ఉంటే, బలం అనేది ఉంటేనే కదా బతికేది, లేదంటే ఎట్లా బతుకుతారు? దాంతోపాటు ఇక ఎరువుల్లో పెరుగు చేయడం చాలా మంచిది కదా, ఇలా ఎట్లా చేస్తున్నారు మీరు? దీని గురించి మీరు ఆలోచన చేయాలి, ప్రజల బాగోగులు మీరు చూసుకోవాలనేసి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. తాజాగా నాణ్యత లేని పెరుగు విక్రయిస్తూ పట్టుబడమే కాదు, గతంలో ఈ సంస్థపై పొరుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరిగారు. లాభాలే పరమావధిగా సాగుతున్న ఈ వ్యాపారం సామ్రాజ్యంలో ప్రజలు ఆరోగ్యానికి చోటు లేదు, వేల కోట్ల టర్నోవర్ సంపాదిస్తున్నారు. హెరిటేజ్ నాణ్యత విషయంలో మాత్రం ఎందుకు పాతాళానికి పడిపోతుంది? గతంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పాలను ఎందుకు అడ్డంకులున్నాయి? హెరిటేజ్ కల్తీ వల్ల ప్రజలు చాలా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఈ హెరిటేజ్ పాలను ఎవరు కొనకండి.